సభకు నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మన తెలంగాణ రాష్ట్ర ప్రదాత, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, పెద్దలు, మన గౌరవనీయులు, మన మంత్రివర్యులు హరీష్ రావు గారికి, మన గౌరవ శాసనసభ్యులు అన్న మదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్గా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారికి, మన ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి హేమలత శేఖర్ గౌడ్ గారికి, సభా వేదిక పడినటువంటి పెద్దలందరికీ, గౌరవ జెడ్పీటీసీలకు, గౌరవ ఎంపీపీలకు, గౌరవ ఎంపీటీసీలకు, గౌరవ సర్పంచ్లకు, పిఎస్ఎస్ చైర్మన్లకు, ఆత్మ కమిటీ చైర్మన్లకు, అదేవిధంగా మన రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదానికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేయడానికి మరి ఇక్కడ ఆశీర్వదించి విచ్చేసినటువంటి నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా రైతుల్ని మరి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేయాలి అని ప్రతి వర్గానికి, కులానికి సంబంధించినటువంటి ప్రతి రంగానికి సంబంధించిన వారికి ఎటువంటి సంక్షేమాన్ని అందించాలన్న లక్ష్యంతో మరి అహర్నిశం కృషి చేస్తూ పేద బలహీన వర్గాల అభివృద్ధిని కోసం మరి వారు పాటుపడడం జరుగుతోంది. ఈ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి వారికి సంక్షేమాన్ని అందించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. కొత్తగా ఏర్పడిన మన తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక ఆదర్శంగా ఎన్నో కార్యక్రమంలో నిలబడడం జరిగింది అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు నిజంగా రైతులకు సంబంధించి మరి 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం మన తెలంగాణ రాష్ట్రం, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక ఆశీర్వాదంతోనే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. రైతు పెట్టుబడి పెట్టుకోవాలంటే ఎవరికి వారు పెట్టుకుంటారు. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు చిన్న సన్నకారు రైతులు కాబట్టి వారికి పెట్టుబడి సహాయం చేస్తే వారు ఆర్థికంగా బలపడతారన్న ఆలోచనతో రైతు బంధునిచ్చి పండించినటువంటి ధాన్యాన్ని కూడా మరి మనకు మద్దతు ధర ఇచ్చినటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజంగా కూడా కాళేశ్వరం కాలువలు మన నియోజకవర్గానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మన మదన్ రెడ్డి అని చెప్పినట్టుగా మన మంజీరా వాగుపైన కానీ, హల్దీ వాగుపైన కానీ దాదాపు 14 చెక్ డ్యామ్లు మనం నిర్మించుకోవడం జరిగింది. ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావడం జరిగింది. నిజంగా చాలా సంతోషించదగిన విషయం ఏంటంటే ఎండాకాలంలో మన రైతులు ఈ హల్దీ వాగు పైన వేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పంటలు ఎండిపోతున్నటువంటి సమయంలో మరి ఈరోజు మనకు హల్దీ వాగు నుంచి మరి మన కాళేశ్వరం నుంచి నీళ్ళు వదిలిపించి మన గౌరవ మంత్రి గారు ఆ ప్రాంతం అంతా కూడా మరి సస్యశ్యామలం చేసి రైతుల పంట లక్షల సంబంధించినటువంటి పంటలన్నీ కూడా మనకు కాపాడడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఎక్కువ ఏం కోరను. ఎందుకంటే ఈరోజు మేము మాట్లాడే కంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాటలు మనం వినాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇప్పుడే మన మదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి నా హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు టికెట్ ఇచ్చేటప్పుడు చెప్పడం జరిగింది మన మంత్రి గారి యొక్క సహకారంతో, మదన్ అన్న యొక్క అండతో మరి మీరు గెలిపించుకొని రమ్మని చెప్పడం జరిగింది. వారి ఆశీర్వాదంతో తప్పకుండా మీ అందరూ కూడా సహకరించి మరి కారు గుర్తుకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా చేతులెత్తి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన మదన్ అన్న చెప్పినట్టుగా 2-3 చిన్న విషయాలు రంగంపేట మండలిగా ఏర్పాటు చేయాలని, దౌలతాబాద్ కాసాల మున్సిపాలిటీకి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి, ఎందుకంటే మనం ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి విషయాలు మనం ఇందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు నా పైన నమ్మకంతో నాకు అవకాశం బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సదా మీకు రుణపడి ఉంటానని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు మనకు మద్దతు తెలపడానికి వచ్చేసినటువంటి మరి బీజేపీ నుంచి వచ్చిన సింగైపల్లి గోపి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి గాలి అనిల్ కుమారి వారి బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరంతా కూడా 30 తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో
కారు గుర్తు కోట్లేసి తిరిగి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మూడవసారి ముఖ్యమంత్రిగా మరి అన్న కోరుకున్నట్టుగా నన్ను నర్సాపూర్ శాసనసభ్యులుగా గెలిపించాలి. మీ అందరు కూడా చేతులెత్తిన వృద్ధాప్యగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా అన్న మాకు 2-3 చిన్న సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు దృష్టికి తెస్తున్నారు. ఇక్కడ ప్రాంతం అంతా కూడా పరంపోగు భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మన ఇక్కడ రైతులంతా కూడా పొడి భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. దాన్ని మీరు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తప్పకుండా వారిని పట్టా రూపంలో మీరు వారికి అందిస్తారని చెప్పడం జరిగింది. ఆ నమ్మకం విశ్వాసం కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి అదేవిధంగా చాలా మంది ఇండ్లు కోరుకుంటా ఉన్నారు. మన నర్సాపూర్కు అదనంగా ఒక 4-5 వేల ఇండ్లు ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు కట్టుకుంటారని ఆ విధంగా మీరు ఆశీర్వదిస్తారని మరొకసారి మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించి ఇంత సమయమైనా కూడా మీరు వేచి చూసి మన ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేసినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై హింద్.